దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు చదివిన మూలవాక్యం ఏంది? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి అన్నాడు. వినండి బాగా. పౌలు అంటున్నాడు, చేత్తో కత్తి పట్టం, తుపాకీ గొట్టం కూడా పట్టం, ఏం పట్టం. అలాగని మాకు యుద్ధోపకరణాలు లేవు అని మీరు అనుకోవద్దు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అలాగని మేము యుద్ధోపకరణాలు కలిగి లేమని కాదు, ఉన్నాయి, మాకు కూడా యుద్ధోపకరణాలు ఉన్నాయి. కానీ మా యుద్ధోపకరణాలు ఎంత బలీయమైనవంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవి అన్నాడు. యుద్ధోపకరణాలు మాకున్నాయి అన్నాడు అంటే యుద్ధం జరుగుతుంది అని చెప్పకనే చెప్పాడు. యుద్ధం జరుగుతుంది అంటే శత్రువు ఉన్నారు అని చెప్పకనే చెప్పాడు. శత్రువు ఉన్నారు, యుద్ధం జరుగుతుంది, అది రెగ్యులర్ ప్రాసెస్. అందులో ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మాకుంది. అయితే అది మీ కళ్ళకు కనబడదు. కానీ మేము కలిగి ఉన్న మెటీరియల్ ఎలాంటిదంటే దుర్గాలను కూడా పడగొట్టగలిగేంత దమ్ము కలిగిందన్నాడు. ఇంతకేమిటి ఆయన యుద్ధోపకరణాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన మేము ధరించిన యుద్ధోపకరణాల్లో మొట్టమొదటిది సత్యం అనే దట్టి మా నడుముకుంది. మైమరువు అంటే ఏంటో తెలుసా? మైమరువు అంటే గుండెను ప్రొటెక్ట్ చేసేది. ఈటైనా, బాణమైనా, కత్తి అయినా శరీరంలో ఏ భాగాన్ని తగిలినా బతికుండొచ్చు. కానీ గుండెకు తగిలిందా అవుట్. అందుకని మైమరువు అంటే ఏంటో తెలిసి ఇట్టుంటుంది. గుండెను ప్రొటెక్ట్ చేసేది. పైన ఇంతవరకు ఉంటుంది కవచం. అది చూడండి, అది రొమ్ము భాగంలో ఉంది చూడండి, అది మైమరవు కవచం. అది ఉందనుకో, ఇక ఈట విసిరినా, బళ్ళెం విసిరినా, బాణం విసిరినా, ఏది విసిరినా తగలదు. అన్నిటికంటే ముఖ్యంగా గుండెను ప్రొటెక్ట్ చేస్తుంది. అది గుండె లైన్లో ఉన్నంత వరకు ఇంకా ఏది ఇబ్బంది లేదు. కాబట్టి నీతి, ఏ నీతి? మన సొంత నీతా? క్రీస్తు యేసునందు మనకు దొరికిన నీతి. ఇంకా చెప్పాలంటే మన మైమరువైన నీతి యేసే. ఇప్పుడు మన గుండె భాగాన్ని కప్పుంచే భాగం ఎవరో తెలుసా? యేసే మన నీతి. నీ నీతిని నువ్వు ఆధారం చేసుకున్నావా, వాడు ఆడుకుంటాడు నిన్ను. నీ నీతి నీకు మైమరవు కాదు. దేవుని నీతి యగు క్రీస్తు. అర్థమైందా? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. రైట్. మనం క్రీస్తును నమ్మాము, ఆ క్రీస్తే మనకు నీతి అయి మనకి మైమరువయ్యాడు. కొంతమంది క్రీస్తు అనే నీతిని మైమరువుగా ధరించుకున్నందుచేత సాతాను తరచుగా వాడిని ఓడగొడతా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, మనం ధరించుకున్న దానిలో మొట్టమొదటిది సత్యం అనే దట్టి అయితే నీతి అనే మైమరవు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడో. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు. అద్దుగా విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే తెలుసా? తలను కప్పేది. మైమరువు అంటే గుండెను గాచేది. డాల్ అంటేనేమో వాడి బాణాలను అడ్డుకునేది. ఖడ్గం అంటేనేమో వాడిని దరువేసేది. మాకు కూడా ఉన్న యుద్ధోపకరణాలు అన్నాడు పౌలు. యుద్ధోపకరణాలు ఉన్నాయి అంటే యుద్ధం ఉందని అర్థం. యుద్ధం ఉంది అంటే శత్రువు ఉన్నాడని అర్థం. శత్రువు ఉన్నాడంటే నిరంతరం ఫైట్ అని అర్థం.
పిల్లలు, ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ లోకములో మనం జీవించి ఉన్నంత వరకు, భూమి మీద ఈ శరీరములో మనం జీవించి ఉన్నంత వరకు ఈ ఫైటింగ్ నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఎనీ టైం నడుస్తూనే ఉంటుంది. చిత్రం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆయుధాలన్నీ మనకున్నాయి, మరి వాళ్ళకున్నాయి. ఆ శత్రువులకి ఆయుధాలు ఉన్నాయంటే ఇందాక మీరేం చదివారు? అధికారం లేదు, లేవని చదివారు. మన మీద అధికారం ఉందా? వాడికి ఆయుధాలు ఉన్నాయా? వాళ్ళని నిరాయుధులనుగా చేసి అనుంది. ఆయుధాలు లేవు, అధికారం లేదు వాడికి. మనకు ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు మనకు భయపడాలా, మనం వాడికి భయపడాలా? పెద్దగా చెప్పాలి. వాడే మనకు భయపడాలి అని మీరు అంటారని నాకు తెలుసు. మిమ్మల్ని భయపడమని నేను చెప్పట్లా, నిబ్బరంగానే ఉండండి, కానీ మెలకువ కోల్పోవద్దని చెప్తున్నా. ఎందుకంటే వాడికి ఆయుధాలు లేవు, అధికారం లేదు, కానీ ఈ రెండు మనమే వాడికి ఇస్తాం. అది ప్రమాదం. అధికారం లేదు వాడికి, కానీ మనమే వాడికి అధికారం ఇస్తాం. ఆయుధము లేదు వాడికి, కానీ మనమే వాడికి ఆయుధాలను అందిస్తాం. విచిత్రం ఎట్లాంటిదంటే, దావీదు గొలియాతును హతం చేసినప్పుడు దావీదుకు సొంత ఖడ్గం ఉందా? పెద్దగా చెప్పండి. దావీదుకు సొంత ఖడ్గం ఉందా? మరి ఎవరి ఖడ్గంతో వాడి తల ఛేదించాడు? గొలియాత్ ఖడ్గంతోనే గొలియాతు తల కొట్టాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన విషయంలో వాడు ఇదే తంతును వాడుతున్నాడు. వాడికి ఓన్గా ఆయుధాలు లేవు, కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, మనమే వాడికి ఆయుధాలు అప్పగించే ప్రమాదం ఉంది. మనం వాడికి ఆయుధాలు ఇవ్వటం ఏంది? అవును, మన దగ్గర ఉన్న కొన్ని విషయాలను వాడు తీసుకొని ఆయుధాలుగా మలుచుకొని మన మీద దాడి చేస్తా ఉన్నాడు. గొలియాతు ఖడ్గం తీసుకొని గొలియాతు శిరస్సును దావీదు ఖండించినట్టు వాడు మన దగ్గర ఉన్న ఆయుధాలను మన మీద ఆపోజిట్లో వాడుతున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది వాక్యం. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, ఇక ముగిస్తా. మొట్టమొదటిది వాక్యం. వాక్యం మనకి ఖడ్గం, కానీ వాక్యాన్ని సరిగా కానీ మనం అధ్యయనం చేయకపోతే అదే వాక్యాన్ని ఉపయోగించి దయ్యాలు మనల్ని లేపుతాయి. అలా మనకు ఆయుధమై ఉన్న వాక్యాన్నే వాడు కూడా తనకు ఆయుధంగా మలుచుకొని మన మీద ప్రయోగిస్తున్నాడని తెలుసా? ఆ ఆయుధం పేరే దుర్బోధ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే అక్కడ క్లియర్గా ఉంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యాలు ఆయుధాలు ఉపయోగిస్తాయని చెప్పా. అయ్యి ఉపయోగించే ఆయుధాల్లో ఒకటి వాక్యమే. వాడి మీద మనం ప్రయోగం చేయటం కాదు, అదే వాక్యాన్ని వాడు మన మీద ప్రయోగం చేస్తాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాక్యాన్నే చూపించి ఈరోజు చాలామంది దరిద్రపు బోధలన్నీ చేస్తున్నారు. ఆ వాక్యాన్నే చూపించి ఒకడు అంటాడు విగ్రహాలకు పెట్టింది తినొచ్చని. ఆ వాక్యమే చూపించి ఒకడు అంటాడు శరీరంతో ఏం చేసినా తప్పు లేదు అని. ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని. ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు యేసు దేవుడు కాదని. ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు స్వస్థతలు ఆగిపోయినాయని. ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు కృపావరములన్నీ బ్రేక్ అయిపోయినాయని. ఆ వాక్యమే చూపించి ఇంకొకడు అంటాడు ఇంకొక విధమైన బోధ చేస్తాడు. ఇట్లాగా తప్పుడు బోధలన్నీ, మనుషుల్ని భ్రష్టత్వానికి తీసుకెళ్లే బోధలన్నీ ఎందులోంచి వచ్చినాయి? ఇప్పుడు చెప్పండి, వాక్యం వాడికి ఆయుధమా మనకు ఆయుధమా? ఇప్పటిదాకా వాక్యమనే ఖడ్గమును పట్టుకొని అని మనం వాడాం, కానీ అదే వాక్యాన్ని వాడు తీసుకొని దాన్ని వంకర తిప్పి వాడు విశ్వాసుల మీద వదిలి తుక్కుగా కొడుతున్నాడు అన్న సంగతి తెలుసా? అంటే మనకి కొంచెం వాక్య అవగాహన లేకపోయినా అవుట్.
చాలామంది దుర్బోధలో పడ్డ వాళ్ళు ఎలా పడ్డారో తెలుసా? కొంతమంది విద్య లేని పామర్లు చిక్కుతారు అనుకుంటారు. విద్య లేని పామర్లు చిక్కరు. చదువుకున్న సోమరులు చిక్కుతారు దుర్బోధకి. మళ్ళీ చెప్తున్నా, చదువు ఉన్న సోమరులు చిక్కుతారు దుర్బోధకి. సోమరులను ఎందుకన్నానంటే బైబిల్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ చదువు కూడా ఉంది వీళ్ళకి, కానీ బైబిల్ చదవరు. ఒక్కొక్కళ్ళు దేవుణ్ణి నమ్మి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒక్కసారి కూడా నేను కంప్లీట్గా బైబిల్ చదివాను అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అబద్ధాలు ఆడుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి చెప్పండి, ఒక్కసారి కూడా నేను బైబిల్ కంప్లీట్గా చదవలేదన్నా అన్నోళ్ళు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. చేతులు ఎత్తండి, చేతులు గల్దించండి. ఇలాగా ఆ లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా నేను చదువుకున్నాను కానీ బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్గా చదవలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తారో చూడండి. చదువు ఉంది కానీ బైబిల్ చదవాలా. సంవత్సరాలు అయింది దేవుణ్ణి నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది, మళ్ళా లోకంలో చెత్త సాహిత్యం చాలా చదివాం కానీ బైబిల్ చదవాలా. మరి ఈ బైబిల్ చదవనప్పుడు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులు మనకు ఆకలింపు కానప్పుడు, దుర్బోధ తీసుకొచ్చి వాడు వచనాలు మాట్లాడుతుంటే వీటికి ఆపోజిట్లో వేరే వచనాలు ఉన్నాయని నీకు తెలియనప్పుడు వాడు చెప్పే వచనాలు ఏమని నమ్ముతావు కనువ? ఆడేదో పుస్తకం రాస్తాడు, ఆ పుస్తకంలో వాడి బోధకు అవకాశం ఉన్నటువంటి వచనాలన్నీ క్రోడీకరిస్తాడు. ఆ వచనాలను చదువుకొని ఈ వచనాల ప్రకారం ఆడు చెప్పిందే కరెక్ట్ కదా నువ్వు అనుకుంటావు, కానీ వాటికి ఆపోజిట్లో ఉన్న వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలియనప్పుడు నువ్వు చిక్కిపోతావు కదా ఆ బోధకి. అదే తెలిస్తే దీనికి ఆపోజిట్లో వచనాలు ఉన్నాయి, ఇటు తప్పు బోధిస్తున్నాడని పట్టుకుంటావు. కానీ పట్టుకోలేక చిక్కావు అంటే దేనివల్ల తెలుసా? చదువు లేక కాదు, సోమరితనం వల్ల. మీరు అడగండి కావాలంటే, తప్పుడు బోధలో పడ్డవాళ్ళని అడుగు, నువ్వు బైబిల్ ఒకసారైనా చదివావా పూర్తిగా అడుగు. చదవలేదంటది, చదవలేదు అంటాడు. చదవరు. ఎవడో చూపించినటువంటి వచనాలను కేవలం అంతవరకు మాత్రమే ఆధారం చేసుకొని దాన్నే గుడ్డిగా నమ్మి తప్పుడు బోధలో పడతారు చాలామంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకున్నాడు వాడు ఆయుధం? మనకి ఏది ఆయుధం అనుకుంటున్నామో దాన్నే వాడు తన ఆయుధంగా మలుచుకొని దుర్బోధను ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్ని భ్రష్టత్వం వైపు నడిపిస్తున్నాడు. మీకు తెలుసా? ప్రకటన గ్రంథంలో దేవుడు గద్దించిన 5 సంఘాల్లో దాదాపు 3 సంఘాలు బోధ విషయమయ్యే గద్దించాడు. 3 సంఘాలని: పెర్గం, తుయతైరా, సార్దిస్, లవోదికయ కూడా ఈ బోధల విషయమే హెచ్చరించబడ్డాయి. ముఖ్యంగా 2 సంఘాలు అయితే బాగా ఘాటుగా హెచ్చరించబడ్డాయి. ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు రాశాడు. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఇజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. అది జారత్వము చేయడానికి, విగ్రహార్పితం తినడానికి నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అని తుయతైర సంఘపు దూతకు రాశాడు. ఈ 2 లేఖలు కూడా దుర్బోధన ఖండిస్తూ రాశాడు. అంటే వాడు ఏది ఆధారం చేసుకున్నాడు? వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యాన్ని ప్రయోగించి చాలామంది విశ్వాసాన్ని చెరిపి భ్రష్టులుగా చేసి పడేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సాతానుకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఏది ఆయుధం అనుకుంటున్నామో దాన్ని వాడు కూడా తన ఆయుధంగా మలుచుకుంటున్నాడు. అందులో మొట్టమొదటిది వాక్యం అన్నాను, బోధ అన్నాను. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి సూత్రధారుల చేరరాదయ్యా. నీవెంత కాలము వారి చెంత ముందు ఓరయ్యా. సూత్రధారు
దాసుల చేరరాదన్నా, నీవెంత కాలము వారి చెంత ముందువోరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు నీ సిలువ శక్తిని దాటవేమయ్యా. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల క్రిందటే భక్తులు హెచ్చరించారు, చిత్రమగు అనుకూల బోధలు వచ్చేస్తున్నాయి, రకరకాల బోధల బాధల్లో ప్రజలు పడిపోతున్నారు. మీరు ఆలోచించి వివేచించండి. వాక్యాన్ని చదవకపోతే, ఒకటికి అనేక పర్యాయముల వాక్యాన్ని మనం చదివి ధ్యానించకపోతే ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది. శత్రువు చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది. మన కత్తి మన మెడకే తగిలే అవకాశం ఉంది. ఎంతమందికి అర్థమైంది? అలా వాక్యాన్ని ఆశ్రయించకుండా మనల్ని చెడగొట్టేది ఏమిటి? సోమరితనం. మనం కలిగి ఉన్న సోమరితనమే సాతానుకు ఒక ఆయుధం. దైవస్వరం మనకు వినబడకుండా అడ్డగిస్తుంది సోమరితనం. మనము మన స్వరాన్ని దేవునికి వినబడకుండా అడ్డు నిలుస్తుంది సోమరితనం. ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టేది అదే. 4 రోజులు రెగ్యులర్గా ప్రార్థన చేసి 5వ రోజు 4 రోజులు చేశాక ఈ ఒక్కరోజు కాసేపు నిద్రపోయి లెగుస్తాలే అనుకుంటావు, ఇక స్టార్ట్ అయింది మళ్ళా భ్రష్టత్వం. ఇక ఆ సోమరితనం ఆ ప్రార్థన అనుభవాలని దిగజారిపోయి చివరికి దేవునితో సహవాసం తగ్గిపోయింది. ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటాడు, వాక్య ధ్యానాన్ని పోగొట్టుకుంటాడు. అసలైన 2 పోయిన తర్వాత ఇక ఏనేం పొడుస్తాడు? పోటు. ఇంకేమేం సాధించేది ఏమో బొందా. కానీ ఈ రెండింటిని అడ్డగించేది ఏంటి? బద్ధకం, నిద్రమత్తు, తిండిపోతుతనం, సోమరితనం. ఒక పూట ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో కాచుకుందాం అన్న అనుభవాలు గతంలో పోయినాయి, ఇప్పుడు లేవు. అదేంటంటే కొంచెం ఈ మధ్య బాగుంటలేదని వంకలు చెప్పుకొని ఉపవాసం ఎగ్గొట్టి అప్పనంగా తిని శరీరాన్ని క్రొవ్వబెట్టుకుంటున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ చేయం? కాబట్టి సోమరితనం అనేది ఏముందిలే అనుకుంటున్నాం, కానీ కనబడకుండా పెద్ద దాడే చేస్తుంది మన మీద. భక్తిని నాశనం చేసి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి, వాక్యాన్ని చదవకుండా వేరే పుస్తకాలు ఏమైనా చూడబుద్ధి అయింది. సెల్ ఫోన్ చూడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ ఉంటే చూడబుద్ధి అయింది. కానీ బైబిల్ ముందేసుకో, ఒక్కటంటే ఒక్క అధ్యాయం చదివేసరికి 2-3 సార్లు కునికి ఎగిపోతే అప్పుడు అడుగు. సోమరితనం. నువ్వు చదవలేవు, నీ వల్ల కాదు. అరే అయ్యే కళ్ళుగా సెల్ ఫోన్ అంతసేపు, మరి బ్లూ లైట్ కళ్ళల్లో పడుతుంది, కళ్ళు పెందలాడిపోతాయి. అయినా సరే, కానీ దాన్ని చూసేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ దీనిలో లేదు. దాన్ని చూసేటప్పుడు రాని సోమరితనం, బద్ధకం దీన్ని చూస్తే వచ్చేది. బైబిల్ చూస్తే మోసం జరగట్లా? మైండ్ పోయిందా? తెలుసుకోవద్దు ఎక్కడ జరుగుతుంది కుట్ర అనేది, మీకైనా నాకైనా. ఎంతమంది నేను చెప్పేది తీసుకుంటున్నారు? ఎంతమందికి నడుములు నొప్పులు పడుతున్నాయి? ఎంతమంది వదిలితే మాయమవుదాం అనుకుంటున్నారు? ఏమండి, వదిలేసేదా? వెళ్ళిపోదామా? చెప్పండి, వెళ్దాం. రెండవది, విశ్వాస విషయంలో మనకు ఏర్పడుతున్న సందేహం, మన అవిశ్వాసం సాతాను రెండవ ఆయుధం. సోమరితనం, బద్ధకత్వం, నిద్రపోతుతనం, తిండిపోతుతనం ఒక ఆయుధం అయితే అవిశ్వాసం మరొక ఆయుధం. వాడికి వేరే ఎవరు ఆయుధాలు ఇవ్వాల్సిన అవసరంలా, మనమే వాడికి దగ్గరికి వెళ్ళి సరికిచ్చి, ఇక్కడ దన్ను నాయన, ఏడదన్ను నాయనని పచ్చడయ్యేటట్టు తన్నులు తినేదానికి కర్ర చేతికిచ్చి తన్నులు తింటుంది మనమే. వాడు పగలబడి నవ్వుతో కొడుతున్నాడు మనల్ని. యేసు ప్రభుకి చాలాసార్లు కోపం వచ్చిన ఘట్టంలో ఎక్కువసార్లు దేన్ని బట్టి వచ్చింది తెలుసా? పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా అవిశ్వాసమును బట్టి వచ్చింది. దేవుణ్ణి పదే అనుమానించటాన్ని బట్టి కోపం వచ్చింది, విసుగు వచ్చిందట.
ఎందుకు విసుగు వచ్చింది దేవునికి వాళ్ళ మీద తెలుసా? వాళ్ళు పొద్దస్తమానం దేవుణ్ణి అనుమానించటమే, దేవుణ్ణి శోధించటమే, పొద్దస్తమానం దేవుణ్ణి పరీక్షించటమే. సహజంగా భక్తుల్ని దేవుడు పరీక్షిస్తాడు, వీళ్ళు రివర్స్ భక్తులు అన్నమాట. వీళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు, పద్దాకలు దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు. వీళ్ళకి అదే బతుకు. ఇట్లా దేవుని శక్తిని సంకోచించేవాడు, శంకించేవాడు, అనుమానించేవాడు అవిశ్వాసి. ఈ అవిశ్వాసమే సాతాను ఆయుధం. ఎందుకు అది వాడు ఆయుధం అన్నానంటే, విశ్వాసం అనే డాలు పట్టుకోండి అన్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటే దానికి వ్యతిరేకంగా అవిశ్వాసం అనే ఆయుధాలను వాడు వదులుతాడు అన్నమాట. అవిశ్వాసం అంటే ఏముందిలే అనుకుంటాం మనం, కానీ అది పెద్ద డేంజర్. సందేహించకుండా, అవిశ్వాసం చూపకుండా విశ్వాసము గలవారమే మనం ఆయన వెంబడించాలి. విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు. విశ్వాసాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలం కాగలుగుతాం. విశ్వాసాన్ని బట్టి మనం దేవుని గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతాం. విశ్వాసమే లోకాన్ని గెలిచిన మన విజయం. విశ్వాసాన్ని బట్టే కిరీటం, విశ్వాసం నిలబడితేనే మెప్పు, విశ్వాసం నిలబడితేనే మహిమ, ఘనత. విశ్వాసం కలిగిన వాడే దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాడు. విశ్వాసం లేనోడు వాటిని పొందలేడు. నా చేతిలో ఇదేంటిదండి? ఇది అందరూ నోరు తెరిచి చెప్పండి, దీని పేరేంది? నాకు తెలుసు, దీపస్తంభం అన్నారు ఎవరు. దీపవృక్షం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీపవృక్షం భలే ఉంది కదా, బంగారు వర్ణంలో ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఏ కలర్లో ఉంది? ఏముంది? కళ్ళు లేనోడికి కనపడుతుందా? కళ్ళు లేనోడికి ఇది ఉందా? అలాగని నిజంగా నా చేతిలో లేదా? ఎవరికి ఉంది? పెద్దగా చెప్పండి, ఎవరికి లేదు? అలాగే దేవుని చేతిలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే కళ్ళున్నోళ్ళు మాత్రమే వాటిని చూడగలుగుతారు. విశ్వాసం అనే కళ్ళు లేని గుడ్డోళ్ళకి అవి లేనట్టే. అలాగని దేవుడి దగ్గర లేవా? ఇప్పుడు నా దగ్గర లేదా? ఇది ఉంది, కానీ ఎవరికి అందుతుంది? ఇది ఎవరికి కళ్ళున్నాయో వాళ్ళకి. అలాగే ఎవరు విశ్వాసం గలవారై ఉన్నారో వారు దేవునివన్నీ స్వతంత్రించుకోగలుగుతారు. విశ్వాసం లేని వానికి దేవుని దగ్గర ఉన్న ఎన్నున్నా సరే వాడికి అందవై, ఎందుకంటే అందిపుచ్చుకునే విశ్వాసం వాడికి లేదు గనక. ఇప్పుడు విశ్వాసం ఎంత కీలకమో చూడండి. అందుకేగా ఆయన పిచ్చిపట్టి చెప్పాడా, విశ్వాసం గలవారై ఉండండి, విశ్వాసం గలవారై ఉండండి, సందేహించకుడి, అనుమానం గలవారై ఉండకుడి, మోమాటం గలవారై ఉండకుడి. ఎన్నిసార్లు చెప్పాడు? ఎందుకు విశ్వాసంలో నిర్లక్ష్యం అయితే కోపడ్డాడు? ఎందుకంటే అది లేకపోతే దెబ్బతింటాం మనం. దేవుడివి చాలా అందం. నా చేతిలో ఉన్నది కళ్ళున్నవాడికి కనపడింది, కళ్ళు లేని వాడికి అది ఉన్నా లేనట్టే. కాబట్టి అవిశ్వాసము సాతానుకు ఒక ఆయుధం. మన వాక్య నిర్లక్ష్యం సాతానుకు ఒక ఆయుధం. మన సోమరితనం సాతానుకు ఒక ఆయుధం. మన తిండిబోతుతనం, నిద్రబోతుతనం సాతానుకు ఒక ఆయుధం. మన శారీరక వ్యామోహాలు, శారీరక వాంఛలు, శరీర సంబంధమైనవి నెరవేర్చుకోవాలనే కోరికలు వాడికి ఒక ఆయుధం. కొంతమందికి అన్నీ వదిలిపెడతారు, అన్నీ వదిలేస్తారు, కానీ ఏదో ఒకటి ఉంటుంది. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందో లేదో. ఒకడు ఒక ఇల్లు చాలా తక్కువకి అమ్మాడంట, తక్కువ రేటుకి అమ్మకానికి పెట్టాడంట. ఇల్లు మొత్తం అమ్ముతా, ఇంట్లో గోడకు ఒక శీల కొట్టుంది, దాన్ని మాత్రం అమ్మనన్నాడట. ఆ గోడ కొట్టిన శీల మాత్రం నేను అమ్మను, అది అంతే ఉంటుంది, ఇల్లు అమ్మేస్తా అని తక్కువ రేటు చెప్పాడు. ఒకడు పోయాడు, ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని పాపం డబ్బులు దాచిపెట్టుకున్నాడు. రేటు చాలా తక్కువ. సమస్య ఏంటంటే ఇంట్లో గోడకు ఒక మేకు కొట్టుంది, దాన్ని మాత్రం నేను అమ్మను అన్నాడు. వాడు అడిగాడు, ఎందుకని అమ్మవు అంటే, అది మా ముత్తాత కొట్టిన మేకు. ఎవరు? ముత్తాత కొట్టిన మేకు. ముత్తాత తీల, తాత తీల,
మా నాన్న తీయలే, నేను కూడా తీయదలుచుకోవాలా. మా ముత్తాత జ్ఞాపకార్థం అది అంతే పెట్టుకోవాలనుకుంటున్నా. కాబట్టి ఇల్లు అమ్ముతా, అవసరం వచ్చింది నాకు, ఇల్లు అమ్ముతా, కానీ ఆ మేకు మాత్రం అమ్మ అన్నాడు. సరే మేకేం చేసుకుంటాడు వాడు అని ఇల్లు కొన్నాడు. వీడు ఇల్లు కొని పెద్ద ఆర్భాటంగా గృహప్రవేశం చేశాడు. ఇక వెళ్ళి ఇంట్లో హాయిగా కాపురం పెట్టాడు. అబ్బా పెద్ద ఖరీదైన ఇల్లు చాలా చీపుగా వచ్చిందని అందరికీ చెప్పుకుంటున్నాడు. కొద్ది రోజులు గడిచింది. ఇక ఈడు వచ్చాడు. ఒకరోజు తలుపు కొట్టాడు. ఏంటి బ్రదరు వచ్చావు, అమ్మేశావుగా ఇల్లు మాకు అన్నాడు. అమ్మేశాను కాదంటలేదు, కానీ మేకు అన్నాడు. ఓ మేకు కదా, మేకు ఉంది. ఉంటే కాదు, ఆ మేకును చూసుకొని వెళ్ళాలి. నేను చూసుకొని వెళ్ళటం ఏంది? అవునాయా, మరి అందుకే ఆ మేకును ఉంచింది. ఆ మేకును చూసుకుంటే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు, నాకు మా తాత గుర్తొస్తాడు, మా నాన్న గుర్తొస్తాడు. ఆ మేకు 3 తరాలే గుర్తు చేసింది నాకు. అందుకని నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పోయి చూసుకుంటా. సరే తీసేసి ఇస్తాను, తీసుకెళ్ళి మీ ఇంట్లో కూడా. భలే పని, అది నువ్వు తీసి ఇచ్చేదే, నేను తీసుకోలేకనా? అది నా చేత కాకనా? అది కొట్టింది మా ముత్తాత. అది కొట్టింది ఎవరు? మరి తీసేస్తే ఆ కొట్టిన అనుభవం పోయిద్ది కదా. ఆ అనుభవం కోసం కదా నేను ఉంచింది. కాబట్టి నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతాను, అంతే. అర్థమైంది వాడికి సీన్ అప్పుడు. సరే ఒకరోజు అయిపోయింది. మరుసటి రోజు వచ్చాడు మళ్ళీ. తలుపు తీసేయండి అన్నాడు. మేకు అన్నాడు. చూసుకోవాలా? అమ్మాయి సామాన్లు అడ్డం తీయండి, వెళ్ళి చూసుకోబా. ఒకరోజు భర్త లేడు, భార్య ఒక్కతే ఉంది. పోయి తలుపు కొట్టాడు. తలుపు తీసింది. ఏంటండి అంది. మేకు అన్నాడు. ఆయన లేడండి ఇంట్లో. లేకపోతే నాకెందుకు, నువ్వు కూడా పో బయటికి, నా మేకు అన్నాడు. భర్తకు ఫోన్ చేసింది. ఈడేవాడండి మేకు అంటాడు, నువ్వు లేనప్పుడు వస్తాడు, నన్ను కూడా బయటికి పో అంటాడు, లేకపోతే నువ్వు ఆడనే ఉండి నేను కూడా వస్తా అంటాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, వీడు మేకు కోసం వచ్చిపోయినట్టు ఉండదండి, చండాలంగా ఉంటుందండి. తలబట్టుకున్నాడు వాడు ఆఫీస్లో. దేవునికి స్తోత్రం. సరే ఈ బాధలు ఎట్లనో పడతా ఉంటే ఒకరోజు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీశారు నిద్ర మత్తుతో. ఏందన్నారు? మేకు అన్నాడు. మధ్యరాత్రి మేకేందని, నాకు ఇప్పుడు చూడాలనిపించింది, నేను చూస్తా. వాడికి అర్థమైపోయింది సీను. నువ్వు మేకు అమ్మకుండా ఇల్లు ఎందుకు అమ్మేవో నాకు అర్థమైంది. 1 వారం గడువు ఇవ్వు, పైసా కూడా ఇవ్వద్దు నాకు, వేరే ఇల్లు చూసుకొని ఖాళీ చేస్తాను. నీ ఇల్లు నీ మేకు అన్ని నీకే అప్పచెప్పిపోతాను. అప్పుడు ఆగాడు వాడు. అంటే మేకును ఆధారం చేసుకొని వాడు పదే పదే వచ్చినట్టు. అదిగో అది వాడి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగు. సైతానుగాడు మన దగ్గర ఉన్న ఏదో ఒక వీక్నెస్, అర్థమైందా? నీకు తెలుసు నీ వీక్నెస్ ఏదో, నీ శరీరానికి సంబంధించిన వ్యామోహాల్లో ఏదుందో, అంతర్లీనంగా ఏది నువ్వు కలిగి ఉన్నావో నేను కలిగి ఉన్నాను. దాన్ని ఆధారం చేసుకొని పదే 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 మన దగ్గరకు వచ్చి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే సమూలంగా వాడివన్నీ పీకి చెప్పండి, అందరూ ఏం చేయాలి? వాడివన్నీ సమూలంగా వాడి మొఖాన్ని కొట్టి, ఇక నీకు సంబంధించిన నా దగ్గర ఏమీ లేవు, ఉండవు కూడా, నావన్నీ నా యేసువి. ఒక్కసారి మీరు ప్రశాంతంగా మోకాళ్ళుని దేవుని ముందు కనిపెడితే, నీ దగ్గర సాతానుగాడు శోధించడానికి ఉపయోగపడే మేకులు ఏమున్నాయో నీకు దేవుడు చూపిస్తాడు. ఫలానాది ఒక మేకై ఉంది నీ దగ్గర, అది నువ్వు తీసేయాలి. కొంతమందికి ధనాపేక్ష ఒక మేకు, కొంతమందికి కామవాంఛలు ఒక మేకు, లైంగిక ఆలోచనలో ఒక మేకు, కొంతమందికి ఎప్పుడు అదే 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 ఆలోచన. కొంతమందికి భోగం, శరీర భోగలాలన, అదొక మేకు. కొంతమందికి పేరు పేరు ప్రఖ్యాతి ఒక మేకు. ఇలా ఎవరెవరు కొంతమందికి తీవ్రమైన కోపం ఒక మేకు.
నీ దగ్గరున్న నీ బలహీనతలే సాతానుగాడికి ఆయుధాలుగా మారతాయని నీకు తెలుసా? వాడి చేతిలో వాడిగా అంటూ ఏ ఆయుధం లేదు, వాడు నిరాయుధుడు. అయినా సరే వాడికి అప్పజెప్పి వాడి చేత పచ్చడిగా తన్నులు తింటానికి మనమే వాడికి ఆయుధాలు ఇస్తామని మీకు తెలుసా? తెలుసుకొని మనం మార్చుకొని మెళకువ తెచ్చుకొని, యుద్ధం ఒక రోజుతో పోదు. మనమున్నంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని గ్రహించి, ఏ ఒక్క పూట మనం ఏమరపాటుతో ఉన్నా ఆ పూట మనల్ని వాడు గెలవటానికి ప్రయత్నిస్తాడు, మనల్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తాడని స్పర్శ గలవారై అంతం వరకు పోరాడండి. జయం మనదే.